శివాత్మిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న సన్మానం చిత్రాన్ని సిద్ధార్థ స్కూల్ డైరెక్టర్ జగత్పాల్ రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ మాధవరావు, సిఐ చంద్రశేఖర్లు, హీరో సంపత్ కుమార్, హీరోయిన్ రవల్పై క్లాప్ కొట్టి ప్రారంభించారు. దర్శకుడు రాకేష్, హీరో తెలంగాణ చిరంజీవి సంపత్ కుమార్, హీరోయిన్లపై సన్నివేశాలను సిద్ధార్థ స్కూల్లో చిత్రీకరించారు. అనంతరం సిద్ధార్థ స్కూల్లో హీరో హీరోయిన్లపైన దర్శకుడు రాకేష్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశాలలో సీనియర్ నటుడు రొడ్డ యాదగిరి, గుండా మల్లయ్య, డాన్స్ మాస్టర్ రాధాకృష్ణ, కెమెరామ్యాన్ రవి, నిర్మాత బండారి శారద మారుతి, నటీనటులు గోగుల ప్రసాద్, పరమేశ్వర్, భాను, మల్లన్న, మేకప్ మ్యాన్ అశోక్, అసిస్టెంట్ డైరెక్టర్ వంశీకృష్ణ, కిరణ్, అంకూర్, సహస్రి, బండారి శివరామకృష్ణ, మాదాస్ వెంకటేశ్వర్లు, పర్వత మల్లేశం, పాపయ్యలు పాల్గొన్నారు. ఈ చిత్రం సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అరాచకాలలో మార్పు తీసుకురావడం ముఖ్య ఉద్దేశమని రాకేష్ తెలియజేశారు. శివాత్మిక బ్యానర్లో వస్తున్న సరికొత్త మూవీ, బండారి శారద గారి ప్రొడక్షన్లో వస్తున్న మూవీలో నేను హీరోగా యాక్టింగ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన బండారి మారుతి గారు తెలంగాణలో ఎంతోమంది కళాకారులు ఉన్నారు, వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీయించి మీ అందరికీ వెన్నుదన్నుగా ఉంటానట్టుగా అందరినీ పిలిపించి వారి యొక్క కళాత్మక దృష్టిని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని అందరినీ పిలిపించి సినిమాలో చాలామందికి కొత్త వాళ్ళు కూడా ఆఫర్ ఇవ్వడం జరిగింది. నాతో పాటు సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులతో నేను వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారికి కృతజ్ఞతలు. అతనికి ఎంతో రుణపడి నేను ఉంటాను. నాలో ఉన్న కళని అతను తీసుకొచ్చి ముందర పెడుతున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్టులకి, పెద్దవాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. మా మనవిని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కృతజ్ఞతలు. ఈ సినిమాలో ప్రతి ఒక్క అంశం ఉంటుంది. కామెడీ కానీ, రొమాన్స్ కానీ, యాక్షన్ కానీ ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రేక్షకులకి అలరిస్తుందని నేను అనుకుంటున్నాను.